అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో పొద్దుగాల వచ్చి నేను పొనగంటి కూర తెంపుతున్నా. పొనగంటి కూర తెంపుకుందాము. 2 డబ్బాలు ఉంది. ఈ 2 డబ్బాలలో కట్ చేసుకుందాం. ఇగో ఇవి ఈ గనెకాడి కట్ చేసి ఏర్లున్న గనే మళ్ళీ తీసి ఇంకో డబ్బాలో నాటు పెట్టుకోవాలి. ఇష్టం ఉంటేనేమో కావాలంటేనేమో నాటు పెట్టుకోవాలి, లేకుంటేనేమో ఇక మనకుంటేనేమో ఏం నాటు పెట్టుకోకూడదు. ఇంకెక్కువ కావాలనుకుంటే పొనగంటి కూర ఎక్కువ డబ్బాలలో ఉండాలనుకుంటే నాటు పెట్టుకోరు. ఈ పొనగంటి కూర ఎంత మంచిది అనుకున్నావు. మనకన్నిటికీ నరానికి రక్తమైన గడలు కట్టిన నరాలల్లా అది మంచిగా సప్లై చేస్తుంది. గ్లూకోజ్ గిట్ట సప్లై చేసినట్టు చేస్తుంది ఈ పొనగంటి కూర. సల్లాగు ఓ గిన్నెలోనే చిన్న కూలర్ డబ్బాలనే మనకు ఇంత వెళ్ళింది. ఇంకొక డబ్బాలో కూడా ఉంది పొనగంటి కూర. ఇప్పుడు ఇగో ఇంట్లో కూడా ఇక్కడ కూడా ఒక డబ్బాలు ఉంది. గాయాలు అయితే ఒక 3 డబ్బాలలో తీసిన మీకు పుల్లిడి వచ్చింది. ఇప్పుడు నేను ఈ 2 డబ్బాలు అంత ఒకసారి కట్ చేయొద్దని ఇప్పుడు పేసిదే తెంపకపోతున్నా. ఈ డబ్బాలు మొత్తం అయిపోయింది. నిజాలు మనకున్న కాడికి మనకింత పొనగంటి కూర వెళ్ళింది చూడు. మనకు ఒక 20 రూపాయల పొనగంటి కూర అంత వెళ్ళింది. మన తోటలో వెళ్ళింది. ఇట్రా ఇటువంటివి నేను ఒక 3 డబ్బాలలో మనకు కట్ చేసిన. ఎంత మంచిగా నేను ఎరువు వేసిన, మీకు చూపించలే కానీ ఎరువు వేసిన. ఎంత మంచిగా ఎగురు పెడుతుంది చూడు. నాకు ఇంత పొనగంటి కూర చాలు. మీరు కూడా ఇచ్చేసుకోరు, కొనుక్కోకూరి. పెద్ద గబ్బు నీళ్ళకు పన్నా నాగోల్కాయ అయితే గబ్బు నీళ్ళకు పన్నా గదర్ నీళ్ళకు పన్నా కూరల్లో తింటారు జనాలు అంతా. మన ఇండ్ల మీద పెట్టుకోరి. ఇటువంటి కూల డబ్బా, ఇటువంటి డబ్బా అయితే 2 డబ్బాలు అవుతాయి. అందులో ఒక 2-3 కర్రలు పెట్టినాం అనుకో మంచిగా అనుకుంటారు. బాయ్ మరి ఉంటా. బాయ్.